మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు జనగామ అనిల్ రావును హరీష్ అన్న సేవాదళం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నియమించడం పట్ల అనిల్ రావు, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఒక సాధారణ కార్యకర్తకు జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందని అనిల్ రావు పేర్కొన్నారు. తన నియామకానికి కృషి చేసిన హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు సతీష్ బాబు కార్యకర్తలకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు ధన్యవాదాలు తెలిపారు. సహాయం చేయండి అయ్యా. అది బేసిక్ బండి నంబర్ తీసుకో, ఆ డ్రైవరు ఎవరెవరు అనుమానిస్తున్నారో, అమ్మగారు ఎవరెవరు పేరుస్తారో వాళ్ళందరి పేర్లు తీసుకొచ్చి వాళ్ళని లోపల ఇద్దాము. వేసినాక తర్వాత ఎవరు దీనికి చర్యలు ఆ విషయంలో ఇంత సిటీలో నువ్వు ఇట్లా ఆగం చేసి వెళ్ళిపోయావంటే నీకు ఎవరిచ్చాడో ధైర్యం? ఇది పోలీసు వాళ్ళకి తెలుసు అని నేను అంటున్నా. పోలీసు వాళ్ళకి తెలవకపోతే నడవది. హలో, న్యాయం సార్. 100 మంది మేము ఉండేది. రేపు మాకు గుడ్ ఫ్రైడే. మీరు సంపద గారితో కట్టేస్తారు, మా కుక్లింగ్ గారితో కట్టేస్తారు. ముందు మాకు చర్చి కావాలి, మా రేకులు మాకు వెయ్యాలి. మేము లీగల్గా వస్తాం సార్. చూడండి సార్, చూడండి. ఇది కర్నూలు గాస్పుల్ మినిస్ట్రీ సార్, చర్చ్ ఇది. మేము దాదాపు 200-300 మంది దాకా ఉన్నాం చర్చిలో. ఇప్పటికి 4 సార్లు కోలగొట్టారు సార్. ఒక్కసారి కూడా పోలీసు వారు చర్య తీసుకోలేదు. మా దగ్గర 3 డిఎస్పీలు వచ్చారు, అన్నదాలు డిఎస్పీలు వచ్చారు. ఎవరి దగ్గర చర్య తీసుకోలేదు. మన బాలసామాన్య వాడు కూడా 21లో కూడా కోలగొట్టెళ్ళాడు సార్. ఇదిగో ఇవాళ మళ్ళా వీళ్ళు నిన్నటి దినమందు రాత్రి ఎప్పుడు కోలగొట్టారో మాకు తెలియదు. అది వాడు వార్నింగ్ ఇచ్చి కూడా వెళ్ళారు సార్. అయినా నేను ఎస్ఐ గారికి చెప్పాను, ఏసీపీ గారికి కూడా చెప్పాను. 100 సార్లు నడిచాను అక్కడ. ఇది మా ప్రార్థనా మందిరం కర్మేల్ గురుదాస్పుల్ మినిస్ట్రీ మీద ఉంది. రాఘవరెడ్డి భార్య, రాఘవరెడ్డి కొడుకు, వాళ్ళ అత్త, వాళ్ళందరూ ఒకసారి వచ్చి కోలగొట్టారు సార్. మళ్ళీ ఇప్పుడు బాలసామాన్య వాడు కోలగొట్టాడు. ఇప్పుడు సామ్రాజ్యంలో అనేవాడు కోలగొట్టారు. సత్యప్రకాశ్ అనేవాడు ఒకసారి కోలగొట్టాడు. ఇది ఎంత మాత్రం న్యాయం? ఇప్పుడు 3-4 సార్లు కోలగొడితే మేము దేవుని నామంలో క్షమించాం సార్, క్రైస్తవులు. ఇప్పుడు మా గుడ్ ఫ్రైడే ఆరాధన మొత్తం మా దేవుని బలిపెట్టి మా ఎందుకు కోలగొట్టారు. లీగల్గా సార్ మేమే గెలిచాం ఈ కోర్టులో కూడా. వాళ్ళు మా మీద కేసు వేశారు సార్. ఎవరో కొన్నారంట చర్చి ప్రాపర్టీ, ఎవరో కొనడానికి నువ్వెవరమని మేము రాఘవరెడ్డిని కూడా అడిగితే ఇక్కడ మన జడ్జి గారు 95లోనో దేనిలోనో సార్ మొత్తం మీద ఆయన 2005లో కేసు కొట్టుడిపోయింది. మా ఫేవర్లోనే వచ్చింది. అది సిద్దిపేటలో కూడా మా ఫేవర్లోనే వచ్చింది. మేము పేదవాళ్ళం, దరిద్రులు, అనాథులు
న్యాయం చేయాలి.